Welcome to our channel, Fantastic Food. వినాయక చవితి వస్తుంది కదా, వినాయకుడు తయారు చేద్దాం. దానికి ఏమేమి కావాలంటే పసుపు, శనగపిండి, కొంచెం షుగర్ పౌడర్, మిక్స్ చేయడానికి వాటర్ అండ్ కలుపుకోవడానికి బౌల్. ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ మనం శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ మనం షుగర్ పౌడర్ పోసుకోవాలి. మనం నెక్స్ట్ వచ్చేసి పసుపు పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలంట. ఇప్పుడు వచ్చేసి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కొంచెం కొంచెం ఇప్పుడు వచ్చేసి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఉండాలి చేద్దాం. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఇలా ఉండ్రాలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం గణపతిని తయారు చేద్దాం. పసుపు గణపతి. ఫస్ట్ మీడియం సైజులో ఉండే బాల్ తీసుకోవాలి. ఇది తీసుకొని దీన్ని బాగా ప్రెస్ చేయాలి అనమాట. ఫస్ట్ మీడియం సైజులో ఉండే బాల్ తీసుకోవాలి. దీన్ని ప్రెస్ చేయాలి. కాలు కాలంతో లేకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. తీసుకొని షేప్ చేసుకోవడానికి ఇలా టూ టైమ్స్ బాగా ప్రెస్ చేయాలి. పెడతాం కానీ ఇప్పుడు దీన్ని కొంచెం ఇప్పుడు వినాయకుడికి తల పెట్టుకుందాం. మీరే ఆరు ఇక్కడ ఒకటి దండం పెట్టాలి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి మనం గుండ్రం పెట్టుకుందాం. ఇలా గుండ్రం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మూషికము లడ్డూలు పెట్టుకుందాం. మూషికం చిన్న చేయాలన్నమాట. తెలుసా? తెలీదు. ఎందుకంటే మూషికంకి చిన్నగా ఉంటుంది కాబట్టి అందుకే. ఇప్పుడు లడ్డూలు చేద్దాం. లడ్డూలు అంటే ఎంతమందికి ఇష్టం?
అందరికీ ఇష్టం కదా, అందుకే లడ్డూలు పెడదాం. ఇప్పుడు గణేశుడికి కూడా లడ్డూలు అంటే చాలా ఇష్టం. రోజు స్నాక్స్కి లడ్డూలే తింటారు, అందుకే మనము లడ్డూలు పెడతాం. చిన్న చిన్న లడ్డూలు, పెద్ద పెద్ద లడ్డూలు పెట్టచ్చు. మహాగణపతిం మనస స్మరామి, మహాగణపతిం మనస స్మరామి, వశిష్ఠవామదేవాయ వందితం మహాగణపతిం మనస స్మరామి. ఇప్పుడు మనం వినాయకుడు రెడీ అయిపోయినాడు. అందరికీ బాగుందా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఛానల్ చూసేదానికి సబ్స్క్రైబ్